హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మన వీడియోలో పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ని బారుగా కట్ చేసుకున్నవి ఫుల్ కప్, పచ్చిమిర్చి 3 to 4 వరకు చిన్న సైజులో కట్ చేసుకున్నవి, పొటాటో కూడా ఒక పొటాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు, అలానే టమాటో పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఒక టమాటోని మాత్రమే తీసుకున్నాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక బౌల్ని పెట్టుకొని ఆయిల్ని 1/2 కప్ ఆయిల్ని పోసుకొని తాలింపు గింజలు అలానే ఆనియన్స్ని వేసుకొని వీటితో పాటుగానే పొటాటో పీసెస్ని, పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 10 minutes వరకు. ఈ పొటాటో పీసెస్ అనేవి మరియు ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాతనే మనం టమాటో పీసెస్ని వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు టమాటో పీసెస్ని వేసుకుందాం. టమాటో పీసెస్ని వేసుకొని మొత్తంగా ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత 1/2 tablespoon పసుపుని వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ఇవి మరికొంచెం సేపటి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే టొమాటోస్ పచ్చిగా ఉంటాయి కనుక ఇవి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మెత్తబడిపోతాయి, చాలా బాగుంటుంది తినడానికి. ఈ లోపల మనం ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి శనగపిండిని 1/2 కప్ వరకు తీసుకొని 1/2 tablespoon కారం, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని పిండిలో ఇలా మిక్స్ చేసుకుంటూ మనం ఒకవైపు వాటర్ని పోసుకుంటూ ఈ శనగపిండి వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో లమ్స్ అనేవి లేకుండా మనం చేత్తో బాగా కలుపుకున్న తర్వాత ఈ టమాటో పీసెస్ అనేవి మగ్గిపోయి ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఈ శనగపిండి వాటర్ అనేవి పోసుకొని చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఒక స్పూన్తో ఇలా తిప్పుకుంటూ గడ్డలు అనేవి లేకుండా ఇలా తిప్పుకోవాలి. ఈ పూరీ కర్రీ అనేది తిక్కుగా అవ్వడానికి 5 నుంచి 8 నిమిషాల వరకు పడుతుంది. ఇలా తిప్పుకుంటూ గడ్డలు ఏమీ కట్టకుండా మన స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం చిక్కబడాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా పూరీ కర్రీ అనేది తయారైపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత థిక్గా వస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా మనం ఈ పూరీ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను.